హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే, ఎందుకంటే నేను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్తున్నా. మీకు తెలిసిందే, యాజ్ యూజువల్ హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీనెస్ ఎట్లా ఉంటుందో. కరెంట్లీ నేను ఇప్పుడు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో ఉన్నా. ఇంటికి వెళ్ళే ఆనందంలో ఉన్న ఎగ్జైట్మెంటే వేరే అసలు. నేనైతే మెట్రో స్టేషన్లో వెయిట్ చేస్తున్నా. టైంకి మెట్రో వచ్చేసింది. మనం ఆ మెట్రో ఎక్కేసి వెళ్ళిపోయినాం. మెట్రోలో కొన్ని కూల్ స్నాప్స్ అయితే తీసుకున్నా. అలా సిటీ వ్యూస్ చూస్తూ వెళ్తుంటే టైమే తెలియలేదు అసలు. అలా మన సికింద్రాబాద్ వెస్ట్ అయితే వచ్చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇలా మనం ఎంటర్ అయిపోతున్నాం. ఫైనల్లీ సికింద్రాబాద్ వెస్ట్కి అయితే వచ్చేసిన. జనరల్గా ట్రైన్ జర్నీ అంటే కొంచెం టెన్షన్ అండ్ కొంచెం ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. అలా వెయిట్ చేస్తుంటే మన ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్ ఎక్కేసాకనే ఇక్కడే అసలు తిప్పలు మొదలయ్యాయి. చాలా రష్గా ఉంది, అసలు కూర్చోవడానికి సీటే దొరకలేదు. అప్పుడే నేను ఒక బ్యూటిఫుల్ కపుల్ని చూసిన. వాళ్ళు 60 to 65 ఇయర్స్ ఉంటారు అరౌండ్. నేను బ్యాగ్తో ఇబ్బంది పడుతుంటే వాళ్ళు పిలిచి మరి వాళ్ళ సీట్ నాతో షేర్ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ కూడా నాతో షేర్ చేసుకున్నారు. ఈ రోజుల్లో ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. లైక్ నేను వాళ్ళతో ఉండేటప్పుడు మా అమ్మ నాన్నలతో ఎంత కంఫర్ట్గా ఉంటానో అంత కంఫర్ట్గా నా జర్నీ సాగింది వాళ్ళతోటి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అండ్ ఆంటీ, మీరంతా సపోర్టివ్గా చూసుకున్నారు. ఫైనల్లీ నిజామాబాద్ జంక్షన్ అయితే వచ్చేసింది. వాళ్ళకి బాయ్ చెప్పి బయటకు పోయి కూల్గా ఇలా సర్బత్ తాగేసి, నా జర్నీ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. నిజామాబాద్ బస్ స్టాండ్ నుంచి ఆర్మూర్కి అయితే టికెట్ తీసుకున్నా. జర్నీ బాగుంది కానీ ఇంటికి వెళ్ళాలనే తొందర చాలా ఎక్కువ ఉంది. ఇది ఆర్మూర్ బస్ స్టాండ్. ఆర్మూర్లో బస్ దిగేసి వెంటనే బిగ్మల్ బస్ ఎక్కేసిన. మా ఊరు దగ్గర పడుతుంటే వచ్చే ఆ ఎక్సైట్మెంటే వేరు అసలు, హ్యాపీనెస్. ఈ స్టాచ్యూస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గాయస్. ఫైనల్లీ మా ఊరికైతే వచ్చేసిన. మా ఊర్లో అయితే ఇలా బజార్ ఉండే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.